పేదలు సామాన్యులు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూపాయి ఖర్చు లేకుండా వారికి అన్ని రకాల సేవలు అందేలా చూస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యాలవుతున్నాయి. ప్రజారోగ్యానికి ప్రాముఖ్యతనిస్తూ సీఎం జగన్ ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి విడత ఫస్ట్ ఫేజ్ లో భాగంగా సిబ్బంది ఇంటికి వెళ్లి ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలోని రూరల్ ప్రాంతాల్లో గల ప్రతి గ్రామంతో పాటు అర్బన్ ప్రాంతాలను క్లస్టర్ల వారీగా పేద సామాన్య కుటుంబాల వారికి తెలిసి తెలియకుండా ఉన్న ఆరోగ్య సమస్యలను జల్లెడపడుతున్నారు. అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. మనకి ఇక్కడ డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్, గైనకాలజిస్ట్ అంటే స్త్రీల వైద్యులకు సంబంధించిన గైనకాలజిస్టులు, అట్లనే మెడిసిన్ అంటే ఒక గుండె జబ్బులు కానీ ఎవరికన్నా బీపీ ఉన్నా షుగర్ ఉన్నా దాన్ని చూడగలిగే డాక్టర్లు స్పెషలిస్టులు, అట్లనే ఇక్కడ పిఎస్సిలో జనరల్ డ్యూటీ డాక్టర్గా ఉన్న మన జనరల్ డాక్టర్స్ గారు వాళ్ళందరితో కూడా ఇక్కడ మళ్ళీ రక్త పరీక్షలు చేయించడం, అట్లనే మందులు కూడా వాళ్ళకి ఇవ్వడం, ఒక నెలకి సంబంధించిన మందులు, ఒకవేళ బీపీ షుగర్ ఏదన్నా ఉంటే నెలకి సంబంధించిన మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేటు డయాగ్నోస్టిక్స్ లో ₹100 విలువ చేసే 7 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. అవసరం అనుకున్న వారికి మరిన్ని వైద్య పరీక్షలు చేస్తున్నారు. చికిత్స అవసరమైన వారికి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులలో వైద్యం అందిస్తున్నారు. మంచానికి పరిమితమైన వారిని ఇంటికే వచ్చి తమకు అవసరమైన పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. ఆరోగ్య సమస్యల తీవ్రత అవసరాన్ని బట్టి వైద్య నిపుణులు అందుబాటులో ఉండి రోగులను చూసుకుంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి చికిత్స చేయడంతో పాటు క్రమం తప్పకుండా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. తగు సూచనలు, సలహాలు ఇస్తూ ఆరోగ్య సమస్య తొలగిపోయే వరకు తోడుగా ఉంటున్నారు. ఈ రోజున జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2 కార్యక్రమం మనకి గొల్లపూడి 1 గ్రామంలో ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా జగనన్న 1 ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో 20 మనకి జిల్లాల్లో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అప్పుడు చాలామంది బీపీ షుగర్ పేషెంట్లు చాలామందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే కంటికి సంబంధించిన వాళ్ళని కూడా చాలామందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ప్రజలకి ఆ కార్యక్రమం చాలా ఉపయోగపడిందనే ఉద్దేశంతో ఈ రోజున మళ్ళీ జగనన్న 2 ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమాన్ని ప్రారంభించడం చేయడం జరిగింది. ఇక శిబిరాల్లో ఏర్పాట్లను చూస్తే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇతర ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్యులతో పాటు మరో గైనిక్ డాక్టర్, అవసరమైతే మరికొంతమంది వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి శిబిరంలో 112 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. చిన్నపిల్లల సంరక్షణ, బాలింతలకు పౌష్టికాహారంపై సూచనలు, కంటి సమస్యలపై పరీక్షలు జరిపి కళ్లద్దాలిస్తున్నారు. ఈ ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 జరుగుతుందండి. మన మండలంలో 32 సచివాలయాలు ఉన్నాయి. ఫస్ట్ లాంచింగ్ గొల్లపూడి 1, నెక్స్ట్ వచ్చేసి ఎనికేపాడులో ఉంది. మరి డాక్టర్స్ వచ్చేసి ప్రివెంటివ్ హెల్త్ కేర్, డిసీజ్ వచ్చిన తర్వాత బాధపడే కన్నా కూడా ప్రీ బీపీ లెవెల్ కానివ్వండి, తర్వాత షుగర్ పొంచి ఉంది అనేది ఆ ముప్పుని ముందుగానే ఈ ఆరోగ్య సురక్షలో కనుగొనడం, ఏం తగు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చెప్పడం కూడా జరుగుతుందండి. మరి ఇక్కడైతే గైనక్ స్పెషలిస్ట్, అలాగే జనరల్ ఫిజిస్ట్, అలాగే వెలుగు నుంచి కూడా కంటి పరీక్షలు చేయడం జరుగుతుందండి. మరి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యశ్రీ సేవలు పొందిన తర్వాత సంబంధిత పేషెంట్కి అవసరమైన మందులు అందజేయటం, వారిని పర్యవేక్షించడం కోసం సురక్ష ద్వారా మ్యాపింగ్ చేస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్లకు ఖరీదైన మందులను కూడా ఉచితంగా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తున్నారు. ఇటువంటి రోగులకు అందుతున్న వైద్య సేవలను నిరంతరాయంగా పరిశీలించే సదుపాయం కల్పిస్తున్నారు. సర్వే ప్రకారం అందరూ ఆశాలు, ఏఎన్ఎంలు, వాలంటీర్లు అందరూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో మంచిగా మేము ఇలా వెళ్ళడం వల్ల మాకు ప్రజలతో మంచి ర్యాపో అనేది కుదిరి వాళ్ళు ఏదైనా డిసీజెస్ ఉంటే మాకు ఫ్రీగా చెప్పడానికి మూవ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మేము ఈరోజు క్యాంపుకు మోటివేషన్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చేటట్లు చేసుకున్నాము. వాళ్ళందరికీ కూడా సరైన పద్ధతిలో వైద్య పరీక్షలు అన్నీ అందించి 4 రోజుల వరకు మందులు సప్లై చేయడం జరుగుతుంది. హ్యాండ్ హోల్డింగ్ కాన్సెప్ట్ ద్వారా వైద్యులు ప్రతి పేషెంట్ చేయి పట్టుకుని ట్రీట్మెంట్ చివరి దశ వరకు సహాయంగా ఉంటున్నారని, హాస్పిటల్స్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి దగ్గరలో క్యాంపులు నిర్వహిస్తుండడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లలిత పరమేశ్వరి, గొల్లపూడి. షుగరు, థైరాయిడ్, బ్యాక్ పెయిన్ బాగా వస్తుందని వచ్చానండి. చూపించుకున్నాను, మందులు ఇచ్చారు. నేను నెల వెళ్ళి నేను మందులు తీసుకుంటానండి. జగనన్న హాస్పిటల్కి వెళ్ళి మందులన్నీ వాడుతున్నాను, బాగానే ఉందండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ బాగా రావడంతో చూపించుకుందామని వచ్చాను. గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అధికారులంతా జగనన్న ఆరోగ్య సురక్షలో భాగస్వాములవుతున్నారు.
జిల్లా కలెక్టర్ల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంతా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. శిబిరాలకు హాజరయ్యే రోగులందరి వివరాలను జగనన్న ఆరోగ్య సురక్ష వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు.